నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఏపీ ప్రజలకు కరెంట్ ఛార్జీల బాధుడు షురూనా? విద్యుత్ ఛార్జీల పెంపుతో ఏపీ ప్రజల నడ్డి విరగబోతుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం చేసింది. దీనికి ప్రధాన కారణం 6072 కోట్ల డిస్కంలు నష్టపోయారని, వాటిని సర్దుబాటు చేయడానికి తప్పడం లేదంటుంది ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికలకు వెళ్ళాయి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మింగుడు పడుతుందా? అయితే ఒక్కసారి వెనక్కి వెళితే 2014 నుండి 2019 వరకు అప్పట్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. అయినప్పటికీ ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. కానీ ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచమని మాటిచ్చి 2024లో ఎన్నికలకు వెళ్ళిన టీడీపీ ఛార్జీలను అయితే పెంచుతుంది. దీంతో ఏపీకి కరెంట్ షాక్ తగలబోతుంది. దీన్ని ఏ కోణంలో చూడాలి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ నేత మధుకర్ గారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నేత చౌదరి బాబ్జీ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రమాదేవి గారు, సిపిఎం నేత జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోట సత్యం గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ నేత మధుకర్ గారితో మాట్లాడదాం. మధుకర్ గారు నమస్తే అండి. మధుకర్ గారు నమస్తే అండి. వాయిస్ వినపడుతుందా సార్? మధుకర్ గారు, ఇప్పుడు కరెంటు ఛార్జీలు ప్రభుత్వం పెంచబోతున్నట్టుగా తెలుస్తుంది. దగ్గర 6072 కోట్ల రూపాయలు డిస్కంలు నష్టపోయాయి కాబట్టే పెంచాల్సి వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఎన్నికలకు ముందు మాత్రం మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని వెళ్ళడం జరిగింది జనసేన, బీజేపీ, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం. ఏ కోణంలో చూడాలి ఇప్పుడు పెంచడాన్ని? సార్, ఇదే మసిపూసి మారేడు గారు చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటైనటువంటి సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసుకున్నట్లయితే, గతంలో ఆయన మాట్లాడిన మాటలు, అతను పరిపాలనకు వచ్చినటువంటి తర్వాత అతను పరిపాలన చేసినటువంటి గవర్నెన్స్ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మాటలు, ఎక్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి మాటలు రెండు మీరు ట్యారీ చేస్తే కనుక అర్థమవుతుంది. ఈరోజు ప్రతి ఎలక్షన్ క్యాంపెయిన్ లో 5 సంవత్సరాలు విద్యుత్తును పెంచకపోగా దాదాపు 36% నేను తగ్గిస్తానని చెప్పారు. నా దగ్గర రికార్డు ఉంది. తగ్గించుకోపోగా దాదాపు 43% పెంచినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం ఈ రోజున సగటు మనిషి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే ఈ రోజు బతకాలంటేనే కష్టం. ఈ రోజు ఆ యొక్క కోణంలోకి దాదాపు 6028 కోట్ల రూపాయల ప్రజల మీద భారం మోపే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, మరియు రానున్న రోజుల్లో దాదాపు 120,000 కోట్ల రూపాయలు జనం మీద పడేటటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈ రోజు నేను ఎలక్షన్ కు ముందు ఎందుకు తెలియదు ఇది? ఒక పరిపాలనటువంటి ప్రదేశంలోకి, పరిపాలనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నటువంటి ఒక కూటమి ప్రభుత్వం కానీ, దాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు కానీ ఒక మేనిఫెస్టోని ప్రిపేర్ చేయాలంటే ఆ మేనిఫెస్టోని ప్రిపేర్ చేసేటప్పుడు అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. దానికే మేనిఫెస్టో కమిటీని ఒకటి పెడతారు. ఆ మేనిఫెస్టో కమిటీని పెట్టి ఏది సాధ్యం, ఏది అసాధ్యం అని రెండు తెలుసుకొని ఏదైతే సాధ్యం ఉంటుందో ఆ సాధ్య కోణంలో ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగిన శక్తి మన దగ్గర ఉంది కాబట్టి, వనరులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రొసీడింగ్స్ లోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు ఇదే ఛానల్లో చాలా మంది టీడీపీ నాయకులు గగ్గోలు పెట్టారు. అసలు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడారో మరి ఈ రోజు వాళ్ళందరూ ఏం మాట్లాడతారు? ఈ రోజు మీరు బేషరత్తుగా తగ్గిస్తామని చెప్పారు. తగ్గించకపోగా ప్రజల మీద భారం వేస్తున్నారు. ఈ రోజున 6028 కోట్లు, రానున్న రోజుల్లో 120,000 కోట్లు. ఈ రోజు పరిపాలన అనేది ఎలా ఉందంటే, మసిపూసి మారేడుకాయ చేసి అన్ని అబద్ధాలు చెప్పి దాన్ని మనం క్వశ్చన్ అడిగితే అప్పుడు ఆ రోజు ఇది జరిగింది కదా ఏ మాటలు కానీ పరిపాలనకు సంబంధించి ఒక ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ అయితే మనం చూడలేదు సార్. ఈ రోజు పేదవాడు నడ్డి విరగొట్టడమే కాకుండా వీల్ చైర్ లో కూడా కూర్చోపెట్టలేనటువంటి పరిస్థితి, వీల్ చైర్ కూడా కొనిచ్చినా కానీ నడవలేనటువంటి పరిస్థితిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మనం చూస్తా ఉన్నాం.
వీల్ చైర్ల మీద ఉందని చెప్పుకోవటం కాదు, కానీ ఆ వీల్ చైర్లు కూడా కొనే స్తోమత లేదని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఆ రోజు చెప్పినటువంటి మాటలు అధికారంలోకి వచ్చే తర్వాత ఎందుకు లేవు? అసలు తగ్గించలా, తగ్గించమని మేము అడగట్లా. తగ్గించిన దాని మీరు చేసినటువంటి వాగ్దానాన్ని కూడా తొంగలో దొక్కి ఈ రోజు ప్రజల మీద 43% భారం పెట్టారు. 43% భారం పెట్టి ఇప్పుడే సార్ మీ డిబేట్ లోకి వెళ్ళక మునిపే నా వార్డులో, నేను ఒక వార్డుకు రిప్రజెంటేటివ్ గా ఉన్నాను, నా వార్డులో ఇప్పుడు మీటర్లు బిక్కెళ్తున్నారు అడిగినందుకు. ఒక నెల బకాయి ఉందనుకో, 2 నెలల ఒక్క నెల బకాయి ఉందంటే మీటర్లు బికేస్తారు. ఇప్పుడే నాకు 3 కాల్స్ వచ్చినాయి. మధుకర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ గతంలో తెలవదా, గతంతో పోల్చుతారు, అదేమంటే గతంలో ఏదో జరిగిందని చెప్తారు అని మీరు అంటున్నారు. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగినప్పుడు మరి గతంతో పోల్చడం దేనికి అడిగిన మీరు ఈ రోజు మళ్ళీ గతంతో పోల్చకూడదు అంటున్నారు. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు గతంతో పోల్చుకోవడం అనేది కామనే కదా. 7 సార్లు ఛార్జీలు పెంచింది గత ప్రభుత్వంలో. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం పెంచడం అనేది 100% ప్రజలు ఆమోదయోగ్యం కాదు, దాన్ని మాట్లాడదాం. 7 సార్లు ఛార్జీలు పెంచారు, మీరు కూడా మర్చిపోయారా? సార్ నేను మీకు చెప్పేది అదే, నేనేమన్నాను, కాంటెక్స్చువల్ గా మాట్లాడుకుందాం. నేను కాంటెక్స్చువల్ గా మాట్లాడినటువంటి ప్రశ్న మీ ద్వారా నేను అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు నేను మీకు తెలియపరిచాను. నెంబర్ 1. నెంబర్ 2, నేను మాట్లాడుతుంది ఏంటంటే మేమేమి ఎక్కడ కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము, కరెంటు ఛార్జీలు మూసేస్తామని చెప్పి అధికారంలోకి రాలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు వీడియో కూడా చూపిస్తా, నాకు తెలుసు నేనేమన్నా, నేను ఏది మాట్లాడినా నా దగ్గర ఆధారం ఉంటేనే నేను మాట్లాడతా. అలాంటి నిరాధారమైనటువంటి మాటలు నేను విన్నా. ఆ నిరాధార మాట్లాడినటువంటిది అప్పుడు అన్నామనే మాటలు కాకుండా ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారో వాళ్ళు అడగగలరా అని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. గతంలో జరిగినటువంటి విధానం తప్పే, నేను కాదు. గతంలో జరిగినటువంటి విధానంలో ఈ రోజు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈరోజు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మధుకర్ గారు. మనతోటి సిపిఎం నేత రమాదేవి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. రమాదేవి గారు నమస్తే అండి. ఒకసారి టీడీపీ వాళ్ళు మాట్లాడితే బాగుండేదేమో. టీడీపీ వాళ్ళు ఇంకా అందుబాటులో రాలేదు కాబట్టి మిమ్మల్ని తీసుకోవాల్సి వచ్చింది. అందుబాటులోకి ఇంకా రాలేదు టీడీపీ వాళ్ళు. రమాదేవి గారు, అధికారంలోకి ఎన్నికలకి వచ్చేటప్పుడు ముందు ఎటువంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామనే హామీతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు డెస్కంలు బాగా లాసుల్లో ఉన్నారని చెప్పి ఇప్పుడు ప్రజల మీద భారం మోపటాన్ని ఎలా చూడాలి? అంటే మనము మధుకర్ గారు మాట్లాడారు ఇంతకుముందు. మన ముందు చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చినటువంటి హామీ విద్యుత్ ఛార్జీలు పెంచము అని. నిన్న 6,000 కోట్ల రూపాయల భారం మోపిన తర్వాత మన విద్యుత్ శాఖ మంత్రి బహుశా ఆయన చెప్పినటువంటి ఇది ఏంటంటే ఇంకో 11,000 కోట్ల భారం రాబోతుంది అని. అంటే కలిసి ఇది పే చేయగానే ఇంకొక భారం కూడా రెడీగా ఉంది అనేది. దీని బేసిక్స్ ఏమిటి అనేది ముందు మనం ఆలోచించాలి. ప్రజలు ఎదురుగ్గా కనిపిస్తున్నటువంటి జగన్ చాలా భారాలు మోపాడు కాబట్టి ఎవరినైతే తిరస్కరించారో, మనందరికీ తెలుసు కదా, చంద్రబాబు నాయుడు ఎన్నుకున్న చంద్రబాబు నాయుడు తిరస్కరించారు, తిరస్కరించి జగన్ ఎన్నుకున్నారు, జగన్ కూడా తిరస్కరించి మళ్ళీ బాబుని ఎన్నుకున్నారు. ఉన్నంతలో బాబు మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం అని కాదు, ఆల్టర్నేటివ్ ఏంటి, జగన్ పరిస్థితి బాగాలేదు, భారాలు బాగాలేవు కాబట్టి బాబుని ఎన్నుకున్నారు. బాబుని ఎన్నుకున్నప్పుడు బాబు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాడా లేదా అనేది చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఇప్పుడు నిజం అనేటటువంటిది, ప్రజలు ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవి నిజం అనేది విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా టీడీపీ రుజువు చేస్తుంది. ఇది ఫస్ట్ థింగ్. 2, మధుకర్ గారు చెప్పారు 7 సార్లు గత ప్రభుత్వం ఛార్జీలను పెంచింది. ఇది తప్పు కాబట్టే దానికి తగిన తీర్పు ఇచ్చారు అనేది కూడా ఆయన మాట్లాడిన దానిలో నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు అదే తప్పును చేసేటటువంటి చంద్రబాబు నాయుడు కూడా ప్రజల నుంచి ఆ తీర్పు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈలోపు ఈ భారాలను భరించడం ఎట్లా, ఇది ప్రజల ముందు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఈ భారాలని మనం తగ్గించుకోవాలి అని చెప్పేసి అన్నట్లయితే ఖచ్చితంగా దీని వెనుకున్నటువంటి స్ట్రాటజీ ఏమిటి అనేది అర్థం చేసుకోగలిగితేనే దీని మీద టీడీపీని నిలదీయగలవు. టీడీపీని మాత్రమే కాదు, ఇతర రాజకీయ పక్షాలు కూడా విద్యుత్ పాలసీకి సంబంధించి వాళ్ళ విధానాలు ఏమిటి అనేది మనం మాట్లాడగలం. ఇప్పుడు చాలా జోకులు పేలుతా ఉన్నాయి మీడియాలో, ట్రూ అప్ ఛార్జీల కింద
అంటే 22-23లో వాడినటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జీలు డిఫరెన్స్ ఏదైతే ఉందో, అంటే మేము పర్చేస్ చేసాం, అప్పుడు పర్చేస్ చేసి మేము ఆడిటింగ్ చేస్తే మాకు లాసెస్ వచ్చినాయి, కాబట్టి ఈ లాసెస్ ని మేము క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కొక్క యూనిట్ మీద ఇంత పడింది, కాబట్టి మీరు ఎవరైతే వాడుకున్నారో విద్యుత్తుని మీరు మళ్ళీ తిరిగి కట్టాలి, అంటే అప్పుడు కట్టిన దాంతో పాటు అదనంగా కట్టాలి. ఇది కదా దీని ప్రిన్సిపల్. సరే, కొన్ని సమస్యలు ఉన్నాయి వాస్తవంగా. ఆ కట్టుకున్న వాళ్ళే ఆ ఇంట్లో లేకపోతే ఏమిటి పరిస్థితి అంటే, అరే బాబు మేము వాడుకోలేదు అన్నది. సరే, వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు వచ్చి కట్టేదాకా మేము ఫ్యూజ్ పీకేస్తామంటున్నారు, లబో దిబోమంటూ వీళ్ళు వాడుకోవడానికి కూడా వీళ్ళు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఒక పార్శ్వం, ప్రజలు ఎదుర్కొనేటటువంటి పార్శ్వం. రెండోది ఏంటి అని చెప్పేసి అంటే అనేటటువంటిది మనం అడగాల్సినటువంటి ప్రశ్న. ఏ ప్రభుత్వం అయినా సరే పరిపాలన చేసేటప్పుడు వినిపిస్తుందా అండి? ప్లీజ్ కంటిన్యూ. మనం చూడాల్సి వస్తే ఏమిటి అంటే, ఖచ్చితంగా ప్రభుత్వం ఒక పాలసీని అనౌన్స్ చేసి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, అక్కడ సిగ్నల్ సరిగ్గా లేదా రమాదేవి గారు? నాకు వేరే కాల్ వస్తుందండి, ఆ కాల్ బ్రేక్ అవుతుంది, అది ప్రాబ్లం. ఓకే, సో కాల్ కట్ చేస్తున్నాను. సో దీనిలో బేసిక్ అంశం నేను మళ్ళీ మిస్ అవుతానేమో, ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. మధుకర్ గారు కానీ ఇతరులు ఈ ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళు కానీ అందరం సీరియస్ గా ఆలోచించాల్సింది ఏమిటి అంటే, మనకి ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే ఈ విద్యుత్ పాలసీని ఫ్రేమ్ చేయట్లేదు. ఆల్ ఇండియా లెవెల్లోనే విద్యుత్ సంబంధించినటువంటి పాలసీస్ ఫ్రేమ్ చేయబడుతున్నాయి. మనం ఎప్పుడైతే 2000 మీకు గుర్తుండుంటే 2000 నాడే విద్యుత్ సంస్కరణలకి ఆంధ్ర రాష్ట్రం శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈ విద్యుత్ సంస్కరణలకు పూనుకుంది. మన ఆల్ ఇండియా చేసినటువంటి ఒక యాక్ట్, పవర్ సెక్టార్ కి సంబంధించినటువంటి యాక్ట్ లో ఒక చిన్న వాక్యం చదివి వినిపిస్తాను. న్యూ రూల్స్ టు ఈజ్ బిజినెస్ కట్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్. కనిపించదు అంటే ప్రజల సంక్షేమము, లేకపోతే ప్రజలకి సులభంగా తక్కువ ధరలకి చౌకగా నాణ్యమైనటువంటి విద్యుత్తుని, నిరంతరాయమైనటువంటి విద్యుత్తుని ప్రజలకు అందించడం అనేటటువంటిది మీకు కొత్త చట్టంలో ఎక్కడ కనిపించదు. కొత్త చట్టంలో కనిపించేటటువంటిది ఏమిటి అని చెప్పేసి అంటే, అంతకుముందు 22% పవర్ లాసెస్ ఉండేవి. ఈ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ని మనం తగ్గించాలా, బిజినెస్ ని సులభతరం చేయాలి, అవసరమైతే వినియోగదారులు తమ సొంత ట్రాన్స్మిషన్, అంటే ప్రభుత్వం నిర్వహించే ట్రాన్స్మిషన్ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు, తమ సొంత ట్రాన్స్మిషన్ ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి ఆబ్జెక్టివ్స్ లో కనిపిస్తాయి. సో ఈఆర్సి అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఇది నాది కాదు బాధ్యత, ఇది రెగ్యులేటరీ కమిటీ చూసుకుంటుంది, ఇదంతా పారదర్శకంగా జరుగుతుంది, చాలా డెమోక్రటిక్ గా జరుగుతుంది అని చెప్పేసి చూపించడం కోసం ఈఆర్సీని ఏర్పాటు చేయడం. ఆ ఈఆర్సీ పెట్టిన ఖర్చుకి ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలనేది నిర్ణయం చేస్తుంది తప్ప, ప్రభుత్వం కరెంటు ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి పర్చేస్ చేసేటప్పుడు ఇది రీజనబుల్ గా పర్చేస్ చేస్తుందా, అన్రీజనబుల్ గా పర్చేస్ చేస్తుందా, ఈ పర్చేస్ చేసినటువంటి అమౌంట్స్ ఎందుకు ప్రజలు వినియోగదారులు బాధ్యత వహించాలా అనేటటువంటి విషయాల్లోకి ఇంతవరకు వెళ్ళినటువంటి సందర్భం మనకు కనిపించదు. జగన్ హయాంలో 7 సార్లు పెంచినా ఇప్పుడు ఇంకొక 10 సార్లు పెంచబోతుంది నేను అనుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ఇంకొక 10 సార్లు అయినా పెంచబోతుంది అని. ఈ పెంచుకోవడానికి మూలమైంది, కీలకమైంది ఏమిటి అని చెప్పేసి అంటే విద్యుత్ ప్రైవేటీకరణ. ప్రైవేటు వ్యక్తుల్ని విద్యుత్ జనరేషన్ లోకి తీసుకురావడం, ట్రాన్స్మిషన్ లోకి తీసుకురావడం, డిస్ట్రిబ్యూషన్ లోకి తీసుకురావడం, ప్రభుత్వం చౌకగా తయారు చేసుకోగలిగేటటువంటి జల విద్యుత్తుని, అలాగే ప్రభుత్వం నడిపేటటువంటి థర్మల్ విద్యుత్ సంస్థల్ని కూడా పక్కన పెట్టేసి ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఎక్కువ ధరలకు కొని ప్రైవేట్ బిజినెస్ ని ఈజ్ చేయడం అనేటటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, ఈ లక్ష్యానికి అనుగుణంగానే తెలుగుదేశం ఇప్పుడు ఛార్జీలు పెంచింది, జగన్ కూడా ఛార్జీలు పెంచారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజల ఎడల బాధ్యత వహించేటప్పుడు ఈ పాలసీ గురించి వైఖరి ఏమిటి అనేటటువంటిది ఫస్ట్ చెప్పాల్సిన అవసరం. రైట్. రెండోది ఏంటి అని చెప్పేసి అంటే, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్
మీరు అదనంగా పర్చేస్ చేసేటప్పుడు ప్రభుత్వం ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వచ్చినప్పుడు ఆ ఎక్కువ రేటు భరించగలిగేటటువంటి ఇండస్ట్రీసా లేకపోతే అత్యవసరమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయా వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళు పర్చేస్ చేసేదానికి అవకాశం కల్పించడానికి భిన్నంగా ప్రభుత్వమే భారం పెట్టుకొని ఆ భారాన్ని ప్రజల మీద పెట్టడం అనేది ఇప్పటికైనా మానుకోవాలా అనేటటువంటిది మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో వాడుకున్నటువంటి దానికి డ్రోప్ ఛార్జీలు వేయడం అనేటటువంటి పాలసీ ఉంది చూడండి. ఈ పాలసీని కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మనందరికి గుర్తున్న పద్ధతి ఏంటంటే ఎవ్రీ ఇయర్ టారిఫ్స్, ఎలక్ట్రిసిటీ సంస్థే టారిఫ్స్ నిర్ణయించేది. రైట్ ఇంతవరకు రైట్ రామదేవ్ గారు. ఇంతవరకు పలానా స్లాబ్. ఇప్పుడు టారిఫ్స్ ఎత్తేసారండి. ఎత్తేసి జనం నెత్తి మీద కోట్లు పొడవడానికి, భారాలు వేయడానికి, బాధుడు చేయడానికి ఈ కొత్త పద్ధతులు తీసుకొచ్చారు. ఈ కొత్త పద్ధతుల్ని మనం ఖండించాలా, తిరస్కరించాలా, వీటి మీద యాజిటేట్ చేయాల్సిన అవసరం ఉందని Right. మిగతా వాళ్ళందరికీ కూడా పిలిపిస్తుంది. ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత శివ గారు ఉన్నారు. శివ గారితో మాట్లాడదాం. శివ గారు నమస్తే అండి. శివ గారు చెప్పండి సార్. శివ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యుత్ ఛార్జీలను పెంచబోతుంది. మీరు గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తామని మాటిచ్చి ఎన్నికలకు వెళ్ళారు. ఇప్పుడు ఎలా పెంచబోతున్నారు? దీనికి గల కారణం ఏంటి? మరి ఈ రకంగా వెళ్ళడం వల్ల ప్రజల్లో మీకు వ్యతిరేకత రాదా? సార్, గత ప్రభుత్వంలో 7 సార్లు పెంచారని మనకు తెలుసు సార్. ఇంకా దానిపైన ఇంకా కార్యాచరణ జరుగుతుంది. ఇంకా డిక్లేర్ చేయలేదు కదా సార్. అంటే 6072 కోట్లు డెస్కంలు నష్టాల్లో ఉన్నారని మరి సాక్షాత్తు మంత్రి గారు చెప్పటం, దానికి సంబంధించి పెంచబోతున్నట్లుగా వార్తలు రావడం ఇవన్నీ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో మీరు పెంచుతున్నప్పుడు గతంలో మీరు ఏం చెప్పి వచ్చారు జనాలకి, ఇప్పుడు ఎందుకు పెంచవలసి వస్తుంది? గతంలో 7 సార్లు వాళ్ళు పెంచింది కాదు శివ గారు, మీరు ఇచ్చిన హామీ గురించి చెప్పండి. మీరు హామీ ఏది ఇచ్చారు, ఇప్పుడు ఏది చేస్తున్నారు? సార్, మేము విద్యుత్ 200 మీకు యూనిట్ల వరకు ఉచితం అని చెప్పాం సార్. హలో చెప్పండి శివ గారు, మాట్లాడండి, వినపడుతుంది, మాట్లాడండి. అలాగే మేము 6 చెప్పాము వాగ్దానాలు, అవన్నీ నెరవేర్చున్నాము. గతంలో చేసిన ప్రభుత్వాలు అప్పులను దానిని మనం భర్తీ చేసేదానికి మాత్రమే చేస్తున్నారు సార్. గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వము వాళ్ళను అప్పుల ఊబిలోంచి బయటపడేసేదానికి వేరే ప్రత్యామ్నాయం కూడా ఎత్తుకుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ పూర్తిగా ఆ డిస్కులు లాస్ట్ లో జరుగుతున్నాయి కాబట్టి పెంచాల్సిన పద్ధతిగా తప్పదుగా సార్. అలాగే ఎక్కువ ప్రజలపైన భారం పడకుండా లిమిట్ గా చేస్తున్నారు. శివ గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? వస్తుంది సార్, వాయిస్ వస్తుంది. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది మీరు ఎన్నికలకి వెళ్ళినప్పుడు మీకు తెలవదా అని ప్రశ్నించారు మధుకర్ గారు. దానికి సమాధానం ఏం చెప్తారు? అప్పట్లో 7 సార్లు పెంచింది, 7 సార్లు పెంచింది అని చెప్పి జనాల్లోకి వెళ్ళిన మీరు ఈ రకంగా ఈ రోజున ఒకేసారి వచ్చిన 100 రోజుల్లోనే ఒకేసారి బాధుడు కార్యక్రమం షురూ చేస్తే ప్రజలు ఏ రకంగా కడతారు? ఒక పక్కేమో మీరు ఇచ్చిన హామీల్లో అన్ని నెరవేర్చని పరిస్థితి, బాధుడుకు మాత్రం మీరు రంగం సిద్ధం చేశారు. ఎలా చూడాలి? డిస్కులు ఆల్రెడీ దానిలో లాస్ట్ లో నడుస్తున్నాయి కదా సార్. గతంలో చేసిన తప్పులను మేము సరిదిద్దుతున్నాం సార్. రైట్ శివ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మధుకర్ గారు ప్లీజ్ రియాక్ట్. సార్, ఇప్పుడు వాళ్ళకి మేనిఫెస్టోలు ఏమన్నా వాళ్ళు సరే ఓకే పర్సనల్ కొద్ది కానీ చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, మేడం గారు చాలా క్లుప్తంగా చెప్పారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ వన్ మోర్ స్మాల్ రిక్వెస్ట్ మేడం, మీరు చెప్పిన దాని ప్రకారం ఇంటెన్షనల్లీ బాబు గారు మోసం చేశారు జనాల్ని. ద పార్ట్ 1 దట్ యూ స్టేటెడ్, పార్ట్ 1 మీరు ఏదైతే మాట్లాడారో ఆ పార్ట్ 1 నేను తీసుకొని మాట్లాడుతా ఉన్నాను. ఈ డెస్క్టాప్ ఇప్పుడే మీరు చెప్పిన తర్వాత నేను కూడా ఆ 2022 అమెండ్మెంట్ యాక్ట్ ని చదివాను. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ 2022 అమెండ్మెంట్ యాక్ట్ ని చూశాను ఇప్పుడే. అండ్ మై స్మాల్ కన్సర్న్ ఈస్ దాన్ని ప్రైవేటీకరణ చేయటం అనేది ఒకటి మైనస్. రెండోది దాని తర్వాత వచ్చినటువంటి లాభ నష్టాలు అయితేనేమి, ఎలక్ట్రిసిటీ పవర్స్ లో త్రూ అవుట్ ఇండియా అంటే 29 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో నుండి వచ్చేటటువంటి XYZ అంటే ప్లస్ కానీ నెగటివ్ కానీ పాజిటివ్ ఆర్ నెగటివ్ వాట్ ఆల్ హ్యాపెండ్, మన కన్జంప్షన్ మనం ఎట్లయితే ప్రొక్యూర్ చేసుకుని ఎంతైతే కన్జంప్షన్ ఉందో ఆ కన్జంప్షన్ లోడ్ లో నుంచి వెళ్తూ ఓవర్ గా కన్జంప్షన్ వచ్చినప్పుడు
దాని నుంచి వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ అన్ని మీరు క్షుణ్ణంగా చెప్పారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేనేమంటున్నానంటే ఒక మేనిఫెస్టింగ్ కమిటీ పెట్టినప్పుడు ఆ కమిటీ సిఫార్సు చేసిన దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన దాన్నే ప్రకారమే జనంలోకి వెళ్తారనేది నా యొక్క మాట, నాకున్నటువంటి నాలెడ్జ్ అర్థమయ్యేటటువంటి భాష. అంటే మధుకర్ గారు ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది మీరు చెప్పిన దానిలో. మేనిఫెస్టోలో కేవలం విద్యుత్ ఛార్జీలు మాత్రమే అలా పెడతారా, లేదంటే అన్ని పెడతారా? అంటే మేనిఫెస్టోలో అవగాహన లేకుండానే ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు ఏమడుగుతారు? ఒకటి మధుకర్ గారు విద్యుత్ ఛార్జీలో మాట్లాడకూడదు కదా. ఒకటి మధుకర్ గారు మీ టాపిక్ ఏంటి? నేను అదే చెప్తున్నా, కాంటెక్స్ట్ ప్రకారంగానే మీరు మాట్లాడండి, కాంటెక్స్ట్ ప్రకారం మాట్లాడండి. కానీ కాంటెస్ట్ లో మాట్లాడేటప్పుడు అన్ని కూడా వస్తాయి. మేనిఫెస్టోలో పెట్టినవి అన్ని కూడా అందరూ చూసుకోవాలి అనుకుంటే అన్ని విషయాల్లో కూడా చూడాలి కదా, అది అడిగేది. మీరు కాంటెస్ట్ లోనే మాట్లాడారు. నేను అంటుంది అదే, మేనిఫెస్టోలో ఏదైతే పెట్టబోతున్నారో ఒక మేనిఫెస్టింగ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ గవర్నింగ్ వెళ్ళి వాళ్ళు రూట్ లెవెల్లో ఎంక్వైరీ చేసి ఎగ్జామిన్ చేసి దాని నుంచి వచ్చేటటువంటి రిజల్ట్స్ ఏంటి, అది మనం చేయగలమా, ఒకవేళ చేస్తే ఏమి నష్టాలు వస్తాయి, లేదంటే పాజిటివ్ గా బ్యాలెన్స్డ్ గా వెళ్ళగలమా, లేదు ఏదైనా మనం రానున్న రోజుల్లో ఏమైనా నష్టాలు ఏమన్నా వస్తే దానికి ఏం స్టెప్ తీసుకోవాలి, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించుకొని క్షుణ్ణంగా దట్ విల్ కమ్ ఏ టు జెడ్ వరకు ఆలోచించుకొని ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుతోనే కదా ఏ నాయకుడైనా మాట్లాడేది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎందుకు తెలవట్లేదంటారు నాయకులకి? నేను మీ ద్వారా అడుగుతున్నాను, మీ ద్వారా జనసేన నాయకుని అడుగుతున్నా, మీ ద్వారా టీడీపీ నాయకుని అడుగుతున్నా. ఇందాక నేను ఇచ్చిన క్లిప్పింగ్ ఓకే, మేడం గారు కూడా దాన్ని అంగీకరించారు కాబట్టి క్లిప్పింగ్ చూపించడం వేస్ట్, అది మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి. నేను అడుగుతున్న మాట ఏంటంటే, ఇంత ఇంటలెక్చువల్ పర్సన్స్ దగ్గరుండి మేనిఫెస్టింగ్ కమిటీ చేసిన వాళ్ళకి తెలియదు. ఈ రోజు వచ్చేసి బెస్కామ్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎక్కువ పెరిగిపోతా ఉంది, కొనుగోలు ఎక్కువ అవుతుంది, కాబట్టి ఈ భారం ప్రజల మీద దేనికి చెప్పినా గానీ గతంలో 7 సార్లు పెంచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూడలేదు కదా, వాళ్ళని కూడా అడగాలి కదా మీరు. ఓన్లీ బాబు గారిని అడిగితే పవన్ కళ్యాణ్ గారిని అడిగితే అంతేగా కదా మమ్మల్ని నీ మాటగా అంటున్నా, మమ్మల్ని ప్రతిపక్షం కూర్చోబెట్టారు, ఈ రోజు మీరు అధికారంగా వచ్చారు. మీరు ప్రతిపక్షం అప్పుడు మీరు ఏమన్నారు? ట్రాన్స్పరెంట్ గా మాట్లాడితే నాయకులు అందరి గురించి మాట్లాడండి, కేవలం ఇద్దరినే మాట్లాడకూడదు కదా, అందరు నాయకుల్ని అడగండి. మీరేమంటున్నారు? నేను ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు. బాబు గారిని ప్రశ్నిస్తున్నా, పవన్ గారిని గతంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. మీరు ముందు చూసుకోవాలి కదా, అడగాలి. ఎందుకు అది సార్ లక్ష్మి గారు, మీరు ఒక నిమిషం నేను చెప్పేది వినండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా గవర్నమెంట్ పరిపాలిస్తున్నారా? మీరు ఒక లాజికల్ గా ఆలోచించుకోండి. మీరు ఇప్పుడు 2019 నుంచి 24లో లేరు. ఇప్పుడు 24 జూన్ 3 అయిపోయింది కదా. ఇప్పుడు ఏప్రిల్ 13 ఎలక్షన్ జరిగింది. ఏప్రిల్ 13లో ఆ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలే పర్ఫెక్ట్ అని ఓటేశారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ మీడియాలో ఉండి మాట్లాడాలా, నేను ఇక్కడ మీడియాలో ఉండి మాట్లాడాలా? గవర్నింగ్ చేసేది ఎవరు? వీ డోంట్ హావ్ ఎనీ రైట్ టు ఎంటర్ ఇంటు ద గవర్నింగ్, బట్ వీఆర్ హియర్ టు గివ్ ద సజెషన్స్. ఎవరైనా అంతే కదా, సజెషన్స్ మాత్రమే ఇవ్వగలం. వెళ్ళి మనమైతే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేం కదా. అందుకే మీ ద్వారా నేను అడుగుతున్నా, మీ ద్వారా ప్రజలకు తెలియపరచాల్సింది తెలియపరుస్తూ, మీ ద్వారానే జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని, బీజేపీ కూటమికి ఉన్నటువంటి సో కాల్ లీడర్స్ నేను ఏమంటున్నాను, మీరు ఇచ్చిన మేనిఫెస్టేషన్ కమిటీలో ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ అప్పుడున్న మాట ఏంది? బేషరత్తుగా తగ్గిస్తా, పెన్షన్ తగ్గిస్తా. ఎంత? 36%. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ చేసి దీని గురించి మర్చిపోండి, తగ్గించే సంగతి మర్చిపోదాం. మాట్లాడుతా ఉన్నా. ఇప్పుడు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా క్వశ్చన్ చేస్తారు మీరైనా నేనైనా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ నోవేర్ రిలేటెడ్. జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా ఇప్పుడు మనం ఏం క్వశ్చన్ చేయలేము. కానీ మీరు అడిగిన తీసుకున్న సబ్జెక్ట్ లో గతంలో మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినప్పుడు తెలవదా అని మీరు అడుగుతున్నారు. చూడండి, మేనిఫెస్టోలో పొందుపరిచినప్పుడు ఒక్కొక్కసారి అటు ఇటు కూడా అవుతుంది. అంటే కారణం కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నాం. మీ గతంలో పొరపాటు చేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం పొరపాటు చేస్తే ప్రజలు శిక్షిస్తారు, అది వేరే ఇష్యూ. ప్రజలకి కోపం వస్తే, మధుకర్ గారు, ప్రజలకి కోపం వస్తే అది జగన్మోహన్ రెడ్డి అయినా చూడరు, చంద్రబాబు అయినా చూడరు, పవన్ కళ్యాణ్ అయినా చూడరు, ఎవరిని చూడరు. ఏ మాట చెప్పండి. మేనిఫెస్టోలో అటు ఇటు అంటే మీరు చెప్పే భాష ఏంటంటే
టీడీపీ మేనిఫెస్టో రూపకల్పన అటు ఇటు అయినా టీడీపీ కాదు నేను అనేది, వైసీపీ కాదు. మీరు గతంలో అటు ఇటు చేశారు కదా, మీరు అందుకనే మిమ్మల్ని ప్రజలు శిక్షించారు. వీళ్ళు అటు ఇటు చేస్తే ప్రజలు మళ్ళీ వీళ్ళని శిక్షిస్తారు. అది నేను అనేది, టీడీపీ అని నేను అంటలేదు. నాగారు నేనేమన్నానంటే మీరు అన్న మాటకు నేను అంటున్నాను నాగారు, మీరు మేనిఫెస్టోని తీసుకొచ్చినందుకు మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మధుకర్ గారు ఈ ప్రభుత్వం తప్పు చేసింది, తప్పు చేస్తుంది మీరు మాట్లాడండి. ఎస్, మేనిఫెస్టోలో చూసుకోవాల్సిన అవసరం లేదా అని మాట్లాడితే గత ప్రభుత్వం గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. మీకు అర్థం కావట్లేదు నేను అంటుంది. మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించుకొని జనానికి చెబుతారు అవును అనే మాట నేను మాట్లాడా. రెండోది, అది ఆ రోజు ఇప్పుడు మేడం గారు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నా. చెప్పండి, ఏమని మాట్లాడుతున్నాను? డెస్కామ్ కి సంబంధించి లాసెస్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంటది. దీనికి సంబంధించినటువంటి ప్రజలకి మనం మంచి చేయలేము, ప్రజలకి మనకి నష్టాలు రానికుండా ఇరాడికేట్ చేయలేము, అరికట్టలేము అని ఎవరు ప్రభుత్వం అనేది మేడం గారు చెప్పారు. అంటే మేడం గారు చెప్పినటువంటి దాని భాషను తీసుకొని నేనేం అడుగుతున్నాను, ఇంటెన్షనల్ గా చంద్రబాబు నాయుడు గారు జనాన్ని మోసం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా. నేను మేనిఫెస్టో ఎందుకు ఎత్తాను? దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ మేనిఫెస్టో. ఈవెన్ ఇన్ క్యాంపెయిన్ ఈ కోటెడ్. మీరు చెప్పింది అది గౌరవ ముఖ్యమంత్రి గారు కోట్ చేశారు. ఏమని? అవును, నేను ఇందాక చెప్పిన మాట నేను చెప్తున్నా, దాని గురించి మాట్లాడుతున్నా. ఆయన తగ్గిస్తామని చెప్పారు కానీ పెంచుతున్నారు, అది కంప్లీట్ రాంగ్. అది నేను ఇప్పుడు పాయింట్ అర్థం చేస్తాను. దాని గురించి నేను మాట్లాడా. మేనిఫెస్టో అనే పదవి ఎందుకు ఎత్తానంటే దాంట్లో మెన్షన్ చేశారు కాబట్టి, దాన్ని ఆయన పబ్లిక్ గా మాట్లాడారు కాబట్టి, ఆ మాట మేడం గారి దగ్గర ఉంటున్నటువంటి సబ్జెక్ట్ నేను తీసుకొని దాన్ని నేను అడుగుతున్నా. ఎందుకు దాన్ని మనం దాన్ని ఏమంటారంటే ఎందుకు దాన్ని మనం జరగని వాటిని జరుగుతాయి అని ఎందుకు చెప్పాలి అనే మాటను నేను అడుగుతా ఉన్నా. అయితే నేను అంటున్నా, మీరు అడగడం తప్పులేదు. నేను అదేం చెప్తున్నా, విద్యుత్ ఛార్జీల విషయంలో ఈ రోజున ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చంద్రబాబు గారిని ప్రశ్నించాలి, పవన్ గారిని ప్రశ్నించాలి. అలాగే గతంలో పొరపాటు చేసిన రాజకీయ నాయకులందరినీ కూడా ఉదయించాలి మీరు. అప్పుడు మీరు ట్రాన్స్పరెంట్గా మాట్లాడినట్టు అవుద్ది. నేను ఒక మాట అన్నా, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు కదా, ఆయన చేస్తాడని ఇచ్చారు కదా, దాని గురించే కదా నేను అంటుంది. ఇంకా ఎలాబరేటెడ్ గా ఏం చెప్పాలి? ఉంద గంట నేనే ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఏముంటది అక్కడ? ఎలాబరేటెడ్ గా మాట్లాడాలి. ఇప్పుడు నెక్స్ట్ మధుకర్ గారు, ఇది పరిష్కారం ఓకే, పరిష్కరించాలంటే ప్రజలకి లాస్ జరగకూడదు అంటే ఏం చేయాలి మధుకర్ గారు? ప్రజలకి లాస్ జరగకూడదు అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్, చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా. వీళ్ళు కూటమి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ మన జనసేన గారు ఉన్నారు, టీడీపీ గారు ఉన్నారు, సెంటర్ వాళ్ళే, స్టేట్ వీళ్ళే. నేనేమంటున్నానంటే జరిగినటువంటి ఇప్పుడు ఏదైతే సెన్సెస్ చూపిస్తున్నారో, ఏదైతే కన్జంప్షన్స్ చూపిస్తున్నారో, ఏదైతే ఇంక్రీజ్ ఆఫ్ యూనిట్స్ చూపిస్తున్నారో, దాన్ని మనం ఒకసారి దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించుకొని నైపుణులతో మాట్లాడుకొని, సెంట్రల్ గవర్నమెంట్ మీదే కాబట్టి ఒకసారి బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి ప్రస్తావించి దాని గురించి చెప్పుకొని, వీళ్ళు ఎందుకు దాని గురించి సంబంధించినటువంటి బకాయిలు ఏదైనా ఉన్నాయనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా రిలీజ్ చేయించుకుని అది మ్యాండేటరీ కదా. ఎందుకంటే మీరు సార్ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఏ పార్టీ వద్దు సార్, నేను వైట్ పేపర్, మీరు వైట్ పేపర్. ఒక సామాన్య వ్యక్తులకు మనం మాట్లాడుకుందాం. అది ఒక వ్యక్తికి 500 రూపాయలు బిల్లు వచ్చేవాడికి 1500, 2200 బిల్లు వస్తే అతని పరిస్థితి ఎలా ఉంటది? కట్టలేరు, చాలా ప్రాబ్లం. 2000 వచ్చేవాడికి 4000, 6000 వస్తే ఎలా ఉంటది? ఇది వీళ్ళు పాజిటివ్ గా ఆలోచించుకొని, కూటమి ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి పాజిటివ్ ఎరాని క్రియేట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సెన్సెస్ మూలంలో కన్సంప్షన్స్ మూలంగా ఇంక్రీజ్ ఆఫ్ కన్సంప్షన్ దాని మూలంగా టెక్నికల్ గా మాట్లాడుకుంటే బకాయిలు తేలేరా? ఇది వై ఐఎమ్ సేయింగ్ ఇస్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కూటమి. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తలుచుకుంటే చేయొచ్చు. వేల కోట్ల రూపాయలు మేము తీసుకొస్తాము, వేల కోట్ల రూపాయలు మేము తీసుకొస్తాము, చేయగలమని చెప్పుకున్నప్పుడు, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు, ఇక్కడ కూటమిలో కూడా ఉన్నప్పుడు 100% ప్రజల మీద భారం మోపకుండా చేయొచ్చు, చెయ్యాలి. అది నేను అంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చూడండి సార్, ఆల్రెడీ ఇప్పుడు వరదలు వచ్చి ఇబ్బంది పడుతున్నాం, అనంతపురంలో వరదలు వచ్చి ఇబ్బంది పడుతున్నాం. ఈ వరదలు కలామిటీ కాజెస్. దిస్ ఇస్ ఫర్గెట్ అబౌట్ హూ ఇస్ ఆన్ పవర్. నా ఇంటెన్షన్ ఏంటంటే ఆల్రెడీ నష్టంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇప్పుడు గ్రాసరీస్ ఏ విధంగా పెరిగినాయో మనం చూస్తానే ఉన్నాం. దాన్ని మనం ఇరాడికేట్ చేయలేకపోయినా దీన్ని ఇరాడికేట్ ఇరాడికేట్ అనే దానికంటే కన్స్ట్రక్ట్ చేయగలం, కన్సైజ్ చేయగలం. ఈ కన్స్ట్రక్షన్స్ లోకి మనం కన్స్ట్రక్ట్ చేసుకొని కన్స్ట్రక్టివ్ గా వీళ్ళకు ఉన్నటువంటి కమిటీ ద్వారా వెళ్ళి సిఫార్సు చేసుకొని మన ప్రభుత్వం, మన రాష్ట్రానికి మేలు చేయాలని ఇంటెన్షన్ ఉందంటే 100% చేయగలరు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని
మోడీ గారి దగ్గరికి వెళ్తే 100% ఇది పాజిటివ్ రైట్ అవుతుంది అనేది నా రైట్ అభిప్రాయం. రైట్ మధుకర్ గారు మళ్ళీ వస్తాను. మనం ఒకసారి రమాదేవి గారితో మాట్లాడదాం. రమాదేవి గారు, ఏదో ఆ ప్రభుత్వమే జరిగిందా ఈ ప్రభుత్వం జరిగింది దీన్ని వదిలేస్తే మీరు చెప్పినట్టు ఇందాకడ ప్రైవేట్ సెక్టార్ కాకుండా గవర్నమెంట్ ఒక మాట అనుకుని ప్రజల మీద భారం పడకుండా, మరి ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఎవరైతే ఎక్కువగా వాడే కరెంటు వాడే పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద ఛార్జీలు పెంచే అవసరమైతే ప్రజలకి ఆ ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు Right. మనం ఇంతకు ముందంతా మీరు 2000 బిఫోర్ మీరు విద్యుత్ పాలసీలు గనక పరిశీలిస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ రోజుల్లో క్రాస్ సబ్సిడీ అంటే పారిశ్రామికవేత్తల మీద అదనంగా భారం వేయడం, సాధారణమైనటువంటి ప్రజలకి తక్కువ ఛార్జీలు వేయడం అనేటటువంటిది జరిగింది. అయితే మొట్టమొదటిసారి 2000 లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బిల్లుకి సంబంధించి చట్టానికి సంబంధించి చేసింది ఏమిటి అని చెప్పేసి అంటే ఎవ్రీ ఇయర్ 15% ఛార్జెస్ పెంచేటటువంటి పద్ధతుల్లో, అలాగే మొత్తం స్టేట్ అంతా ఒకే డిస్ట్రిబ్యూషన్ ఉన్న దాన్ని డిఫరెంట్ డిస్కమ్స్ గా ఏర్పాటు చేసి లాభ నష్టాలు దేనికి దానికి చూసుకోవాలని చెప్పేసి ప్రజల మీద భారం వేసే మొట్టమొదటి సంస్కరణ 2000 లో ప్రారంభమైంది. దాన్ని ప్రజల ఆందోళన ఫలితంగా తెలుగుదేశం చాలా కాలం దాన్ని అమలు చేయకుండా పక్కన పెట్టింది. బట్ జగన్ ఏదైతే ఈ సంస్కరణల రూపం ఉందో దాన్ని కంప్లీట్ గా అమలు చేసిన పరిస్థితి. ఈవెన్ అంతకుముందు అంటే మీకు అవన్నీ గుర్తుండి ఉండాలి. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ప్రైవేట్ కంపెనీస్ తో చేసుకోవడం, ఈ అగ్రిమెంట్స్ సరిగ్గా లేవని చెప్పడం, దీని మీద విచారణ చేస్తామని చెప్పేసి చెప్పడం, ఆ విచారణ కూడా మూల పెట్టడం, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ని చాలా విచ్చలవిడిగా జలవనరులకి సంబంధించినటువంటి వాటి మీద విచ్చలవిడిగా, మొన్న విజయవాడ బుడమేరు వరదకు సంబంధించి కూడా ఒక విషయం వచ్చింది మీకు గుర్తుండుంటే, అక్కడ వెలగలేరు ప్రాజెక్ట్ మీద ఒక ప్రైవేట్ సంస్థకి కరెంట్ ప్రొడక్షన్ కోసం అనుమతి ఇచ్చారని, అది ఒక అబ్స్ట్రక్షన్ అయిందని, వరదలకు అది కూడా ఒక కారణమని. అంటే ప్రభుత్వము జల విద్యుత్తుని చాలా సులభంగా తయారు చేసేటటువంటిది ప్రైవేట్ పార్ట్నర్స్ కి అప్పచెప్పడం ద్వారా ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఇష్టారాజ్యంగా అంటే సోలార్ ఎనర్జీ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారండి నెల్లూరులో ఉన్నటువంటి ఒక కంపెనీతో, 29 రూపాయలు పర్ యూనిట్ పర్చేస్ చేసేటట్లు కొన్నారు. సో ఈ రకంగా ఇప్పుడు కూడా షార్ట్ టైం ఎనర్జీ పర్చేజెస్ కింద జగన్ ప్రభుత్వంలో జరిగింది ఏమిటి అని చెప్పేసి అంటే ఎక్స్ట్రాడినరీ ఛార్జెస్ పెట్టి పర్చేస్ చేయడం. దీనిలో మనందరికీ తెలిసిందే కమిషన్స్, వ్యవహారము, వీటన్నింటి ఫలితంగా ఎవడు లాబియింగ్ చేయగలిగితే వాడికి ఇవ్వడం, ఎవడు ఎక్కువ కమిషన్ ఇస్తే వాడికి ఇవ్వడం, వీటన్నింటి ఫలితంగా ప్రజల మీద భారం పడేటటువంటి పరిస్థితుంది. సో దీనికి భిన్నంగా మేము ప్రపోజ్ చేస్తాం అన్నది ఏమిటి అని చెప్పేసి అంటే బేసిక్ గా అవసరమైనటువంటి విద్యుత్ ఏదైతే ఉందో దీన్ని కాంపిటేటివ్ గా ప్రభుత్వం నిర్వహించగలిగేదానికి, ఉదాహరణకి విటిపిఎస్ లేకపోతే కృష్ణా థర్మల్ ప్రాజెక్టు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, అలాగే సాగర్ దగ్గర మన వాటర్ నుంచి ప్రొడక్ట్ చేసుకోగలిగేవి ఉన్నాయో, వీటికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. బట్ వీటి గొంతు నొక్కేసి వీళ్ళ దగ్గర పవర్ ప్రొడక్షన్ ఆపేసి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అగ్రిమెంట్ తీసుకొని వాళ్ళ దగ్గర కరెంట్ కొనేటటువంటి విధానం ఈ రోజు నడుస్తూ ఉన్న విధానం అండి. దానికి సపోర్ట్ చేసేటటువంటి పద్ధతుల్లో సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేసింది, నేను ఉదహరించింది అది. సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ని స్టేట్స్ యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తాయా, స్టేట్స్ తమ సొంత పద్ధతుల్లో విధానాన్ని రూపొందించుకోగలిగే అవకాశం ఉందంటే ఖచ్చితంగా రూపొందించుకోగలిగేటటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం, రెండవది ఏవైతే మనకి ఇబ్బందికరమైనటువంటి నిబంధనలు ఉన్నాయో వాటిని తొలగించుకునేదానికి. ఈవెన్ ఈ రోజు కూటమి ఎలా సపోర్ట్ చేస్తుందో భాగమైంది. కూటమి బీజేపీ కూడా ఇక్కడ పార్ట్ అండ్ పార్సల్ గా ఉంది. అంతకుముందు జగన్ కూడా మనందరికీ తెలుసు కంప్లీట్ గా అన్ని విషయాల్లో, అంటే ఏనాడు నేను చెప్తున్నాను కదా 22 లో చట్టం వస్తే ఈ చట్టాన్ని అపోజ్ చేసిన జగన్ ప్రభుత్వం అపోజ్ చేయలే. పార్ట్ అండ్ పార్సల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రజల మీద భారాలు వేయడానికి ప్రైవేట్ వ్యక్తులకి అనుకూలంగా వ్యవహరిస్తే జగన్ పార్టీ కూడా అదే చేసింది. ఇప్పుడు నేను సూటిగా వేసిన ప్రశ్న కూడా ఏమిటి అని చెప్పేసి అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ లేదు, టీడీపీ లేదు, జనసేన, బీజేపీ లేదు, మరొక పార్టీ వామపక్ష పార్టీలైనా క్లియర్ కట్ గా ప్రజల మీద భారం పడకుండా ఉండాలంటే ఏ పాలసీ ఉండాలో చెప్పగలిగి ఉండాలి. ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం ద్వారా, బురద చల్లుకోవడం అంటే ఇప్పుడు మధుకర్ గారి పాయింట్ నేనేం కాదనడల్లా, మేనిఫెస్టోలో వాగ్దానం ఇచ్చేటప్పుడే ఆ మేనిఫెస్టోని మనం అమలు చేయగలమా లేదా అనే చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి టీడీపీకి లేదు, ఆ చిత్తశుద్ధి జగన్ కి
లేదు జగన్ మేనిఫెస్టోలో అమలు చేయని అంశాలు అందరికీ తెలిసిందే, మద్య నిషేధం Correct గురించి ఏం point. జరిగింది అనేది. సో మేనిఫెస్టో అమలు చేసేటటువంటి కనీసమైనటువంటి నీతి ఉండాలి. ఆ నీతి ఈ రోజు ఎక్స్పెక్ట్ చేసే దశలో ప్రజలు కూడా లేకుండా పోయారు. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలకి చేసే చేతలకి చాలా అంతరం ఉందనేటటువంటిది అర్థమవుతుంది. అర్థమైన గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజలు ఎవరో ఒకరు ఓటు వేయాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం ఇవాళ 6,000 కోట్ల భారం, రేపు రాబోయే 11,000 కోట్ల భారం, రాబోయే రోజుల్లో అసలు ప్రైవేట్ వ్యక్తులకి, ఉదాహరణకి మీరు విజయవాడ సిటీ ఉందనుకోండి, సిటీ ఒక ప్రైవేట్ సంస్థ మేము సప్లై చేస్తాం, మేము ఇక్కడ దాకా మేము లైసెన్స్ ఇవ్వండి మాకు అని చెప్పేసి తీసుకుంటే, ఈ విజయవాడ చుట్టుప్రక్కల ఉన్నటువంటి విలేజెస్ కి సప్లై చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సపోర్ట్ చేయాలి. అంటే లాభం వచ్చేటటువంటి విజయవాడ సిటీనేమో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు, నష్టాలు వచ్చేటటువంటి గ్రామాలనేమో గవర్నమెంట్ భరించాలా. అల్టిమేట్ గా ఏమవుతాయంటే ఈ గ్రామాలన్నీ కూడా చీకట్లో కూరుకుపోతాయి. ఇది పాలసీ. ఈ పాలసీని అపోజ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఇవాళ ట్రూ అప్ ఛార్జీల వెనకున్న ఒక దృష్టిని కూడా మీరు అందరి దృష్టికి తీసుకురావాలండి. ప్రైవేట్ కంపెనీలకి లాభాలు వచ్చే పద్ధతుల్లో టారిఫ్ ని పెంచి ప్రైవేట్ వాళ్ళు అయితే ఏమిటి, గవర్నమెంట్ అయితే ఏమిటి అనే ఆలోచన ప్రజల్లో కల్పించి, ఎవడైనా ఒకటే ప్రైవేట్ వాడే ఇంకో 10 రూపాయలు తక్కువకి ఇచ్చేటట్లున్నాడని బిఎస్ఎన్ఎల్ జియో సామెతగా ఈ రోజు కరెంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి పాలసీస్ అమలు చేస్తున్నాడు. ప్రైవేటైజేషన్ ముందు పీట వేస్తున్నాడు. కాబట్టి భారం తగ్గించడం ఎట్లా, నా హామీని ఎలా అమలు చేయడం ఎట్లా అని టీడీపీ కూటమి ఆలోచించట్లేదు. జనసేన వాళ్ళు కూడా అమాయకంగా బలపరుస్తున్నారా, తెలిసి బలపరుస్తున్నారా, వాళ్ళు ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే బీజేపీ అయితే ఇందులో పార్ట్ అండ్ పార్సిల్. ఈ క్రైమ్ లో ప్రధానమైన ముద్దా ఎవరు అని చెప్పేసి అంటే బీజేపీ. క్రైమ్ అంటారా? వైసీపీ క్రైమ్ అనే పెద్ద వర్డ్ వాడుతున్నారు మీరు. క్రైమ్ క్రైమ్ అంటారా ఇది కంపల్సరీ? క్రైమ్ కాకేమిటండి, జనం దగ్గర వాళ్ళ మూలుగులు పేల్చి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం అనేది ఈజ్ ఇట్ నాట్ ఏ క్రైమ్? మనం చూడాలని చెప్పేసి అంటే దీని ఫలితంగా ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు. మీరు రుణాల యాప్ గురించో లేకపోతే అప్పులు బాధపడలేకో చచ్చిపోయే వ్యాపారస్తులను చూస్తున్నాం, యూత్ ను చూస్తా ఉన్నాం, సామాన్య గృహస్థులను చూస్తా ఉన్నాం. మీరు అనుసరిస్తున్నటువంటి పాలసీస్ రిఫ్లెక్షన్ కదా ఇది క్రైమ్ కాదా నేను అడుగుతున్నా. మీరు ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి అధిక ఛార్జీల రూపంలో మీరు అదనంగా వసూలు చేయడం మనం ఏమనాలి అనేది మీరైనా చెప్పండి. పోనీ ఇప్పుడు పెట్రోల్ రేట్లోనే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం మేము మీకు తగ్గిస్తాము అని హామీ మీ అందరికి తెలుసు కదా. అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ని తగ్గిస్తా, అడ్మినిస్ట్రేటివ్ రేట్స్ ఉండవు, ఇది ఫ్రీ మార్కెట్ అని చెప్పి వాళ్ళు 100% కరెక్ట్. రమాదేవి గారు, ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే 100% సామాన్యుడికి వేరే ఏం అవసరంలా, తను బతకడానికి కావాల్సిన అన్ని మార్గాలు కరెక్ట్గా ఉండాలి సామాన్యుడు కోరుకునేది. మీరు మాట్లాడిన దానిలోనే చెప్తే అక్కడ సిమ్లను ఉదాహరణగా చెప్పారు. ఉదాహరణ సబ్జెక్ట్ కాకపోయినా మాట్లాడుతున్నా, జియో సిమ్ అయినా, బిఎస్ఎన్ఎల్ సిమ్ అయినా, ఎయిర్టెల్ సిమ్ అయినా, వీళ్ళు ఎక్సెప్ట్ బిఎస్ఎన్ఎల్ పక్కన పెడితే జియో, ఎయిర్టెల్ అనేది లేదంటే వి అనేది, ఇప్పుడు ఈ 3 ఉన్నాయి. 3 కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఒకటైపోయినాయి. ఇప్పుడు ఒకటైపోయి సామాన్యుడి నెత్తి మీద గుదిబండ పెట్టి మరి ఒక అన్నదాత అన్నం పండించేవాడినేమో ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటారు, మద్దతు ధర ఏమో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ వీళ్ళకి మాత్రం ప్రభుత్వం మాత్రం ఏమీ జోక్యం చేసుకోదు. ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లోకి మనుషుల జీవితాలను నెట్టేశారు కార్పొరేట్ సంస్థలు. కాదంటారా మీరు? ఇక్కడ కరెంటుకు సంబంధించి కూడా సేమ్ జరుగుతుందండి. బిఎస్ఎన్ఎల్ 4G 5G పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వదండి, ప్రైవేట్ వ్యక్తులకు పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ థర్మల్ ప్లాంట్ కి బొగ్గు కావాలంటే ఇవ్వదండి, బొగ్గు సప్లై చేయదు, అవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ కి అవసరమైనటువంటి సహాయం చేయదు. వాళ్ళ మెడ బిగించేస్తారు, ప్రైవేట్ వ్యక్తులకు కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తారు. దాని ఫలితంగా ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచే పరిస్థితి బిఎస్ఎన్ఎల్ ఎలా చేశారో, గవర్నమెంట్ విద్యుత్ సంస్థలను కూడా బలి చేసి ప్రైవేట్ వ్యక్తులకి లబ్ధి చెందే విధానం కోసమే ఈ రేట్లు పెంచుతూ ఉన్నారండి. ఇట్స్ ఎ కాన్షియస్ ఎఫర్ట్ ఎయిదర్ జగన్ ఆర్ చంద్రబాబు నాయుడు. లాంటి వాళ్ళు కూడా గమనిస్తారని మేము ఆశిస్తున్నాం. రైట్. రమాదేవి గారు, సంబంధం లేకపోయినా ఇంకొక క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. మీరు ఇందాక విజయవాడ అన్నారు కాబట్టి, విజయవాడలో లెఫ్ట్ పార్టీలు ఒకప్పుడు చాలా బలంగా ఉండేవి, ఇప్పటికీ కూడా కొంత ఓట్ బ్యాంక్ అనేది బలంగా ఉంది. ఎందుకు ఇంత వెనుకబాటు పడడానికి అన్ని రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే లెఫ్ట్ పార్టీలు వెనుకబడడానికి కారణం ఏంటి? ప్రజలకి బాగా దగ్గర కాలేకపోయారా, లేదంటే సంప్రదాయ రాజకీయ పార్టీలతో వాళ్ళు ఇచ్చే హామీలతో పోటీ పడలేకపోతున్నారా?
అంటే మీకు ఎన్నికల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నేను నిన్న ఒక మిత్రుడు కలిసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇసుక లేకపోతే మంచం వీటన్నిటిలో ఎలా దందా జరిగిందో ఇంతకుముందు మనం చూసాం. స్థానిక ఎమ్మెల్యే ఎలా దందా చేశారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా దందా చేస్తున్నారటండి. అంటే ఆయన చెప్తున్నారు 30, 40, 50 కోట్లు ఖర్చు పెట్టుకున్నారండి, పాపం ఏం చేస్తారు అని. అంటే ఎన్నికల సిస్టమ్ ఎలా మారిపోయింది అనేది. అంటే పాపం ఎవడు ఖర్చు పెట్టుకోమన్నాడండి? మీరు ధైర్యం ఉంటే జనం దగ్గరికి వెళ్ళి మేము మీకు పని చేస్తాం, మా కోట్లేయండి అని చెప్పేసి దమ్ము ధైర్యం కావాలా. ఈ దమ్ము ధైర్యం ప్రజలకి అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇలా డబ్బులు ఆఫర్ చేసి ఓట్లు వేయించుకునే వాళ్ళకి ఎప్పుడొకప్పుడు గుణపాఠం తప్పదది. కమ్యూనిస్టులుగా మేము డబ్బులు ఇవ్వలేకపోవడం అనేదే కాదు, ఇవ్వడం అనే కాన్సెప్ట్ కూడా వ్యతిరేకం. అంటే ప్రజల్ని బ్రైబ్ చేయడం, ప్రజలు డబ్బులు తీసుకున్నారని మనం విమర్శిస్తాం. నో, క్రైమ్ చేస్తున్న ఆ బ్రైబింగ్ అలవాటు చేస్తుంది ఎవరైతే నాయకులు అనుకుంటున్నారో, సో కాల్డ్ విద్యావంతులు అనుకుంటున్నారో, మేము గెలిస్తే ఏదో చేయగలం అనేటటువంటి పొరపాటు అభిప్రాయం అయితే అమాయకత్వం. పెట్టుబడిదారులతో, లాభార్జన పరులతో కలిసి వీళ్ళు కూడా లాభాలు సంపాదించుకోవడానికి. ఎందుకంటే వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వస్తున్నారు ఆ వ్యాపారాన్ని పదింతలు చేసుకోవడానికి. కాబట్టి ఇలాంటి రాజకీయాలు నడుస్తున్నటువంటి ఒక నేపథ్యం ఉంది కాబట్టి కమ్యూనిస్టులు ఎన్నికల్లో గెలవలేకపోవచ్చు. కానీ ఈరోజు ప్రజలు ఏమడుగుతున్నారు? మా గొంతు వినిపించాలా అంటే ఎర్రజెండా ఉండాల్సిందే. అందుకోసమే ఎర్రజెండానే ఉద్యమాలు చేయగలిగేటటువంటి పరిస్థితి వచ్చింది. బట్ ఈ ఉద్యమాలు కూడా చేయకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ ఏమొస్తుంది ఉద్యమాలు చేస్తే అనేటటువంటి ఒక బలమైనటువంటి ఐడియాలజికల్ అభిప్రాయాన్ని మీడియా ద్వారా కల్పిస్తుంది. తమ సొంత పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు ఒక కామెంట్ చేసి టూరిజం లేదు, టూరిజం మాత్రమే ఉంది. మీకు ఆ వ్యాఖ్య ఉన్నట్లయితే ఏ ఇజం లేదు, టూరిజం మాత్రమే ఉంది అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు కాదు, మన రెండు పార్టీలండి, మన రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పక్షాలు మనకి ఆ రిలయన్స్ తరఫున రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి రెండు పార్టీలకి ఏమి సంబంధం ఉందండి? ఆంధ్ర జగన్ గారు సభ సభ్యత్వం ఇచ్చారు రిలయన్స్ కంపెనీ ప్రతినిధులకి, చంద్రబాబు నాయుడు గారు కూడా రిలయన్స్ కంపెనీ వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఏమిటి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళకి సంబంధం? ఈ రోజు అంబానీతో పాటు అదానికి కూడా రాష్ట్ర వనరులన్నీ కట్టబెట్టేటటువంటి ఒక క్రమం నడుస్తా ఉంది. ఆ క్రమాన్ని మనం అడ్డుకోగలిగితే మన రాష్ట్రం స్వతంత్రంగా నిలబడటమే కాదు. మీరు అన్నారు చూడండి, కమ్యూనిస్టులు ఎందుకు బలహీనపడ్డారని. కమ్యూనిస్ట్ లాగా నిజాయితీగా నిలబడే వాళ్ళు ఖచ్చితంగా వచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలు ఇంత అపజయాన్ని జగన్ ఊహించలా. చెప్పారు కదా, జగన్ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. మీకు గుర్తుంటుంది, చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు ఓడిపోయానో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఈ సంక్షేమ చర్యలు అమలు చేస్తున్నాము కానీ ఎందుకు ఓడిపోయాము అనేది మాకు అర్థం కావట్లేదు అని. ప్రజల బేసిక్ సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళనేదో మేము అది ఇస్తున్నాం అని చెప్పేసి క్రమంలో ఉంచేటటువంటివి కొద్ది రోజులు నడుస్తాయండి. కొద్ది రోజులు కాకపోతే కొన్ని సంవత్సరాలు నడవచ్చు. బట్ ఎల్లకాలం ప్రజల్ని మోసం చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు. సో ఈ రోజు విద్యుత్ ఛార్జీల మీదే కాదండి, మేము ఈ రోజు ఈ ధరల భారాల మీద కూడా ఒక వారం రోజులు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాము. ఈ ప్రచారంలో ఇప్పుడు జగన్ వెనుకున్నటువంటి జనం కలిసి వస్తారా, తెలుగుదేశం వెనుకున్నటువంటి జనం కలిసి వస్తారా, న్యూట్రల్ జనం కలిసి వస్తారా, మీలాంటి వాళ్ళు ఇలాంటి ఛార్జీలు పెరగకూడదని ఆందోళన చేసేటటువంటి వాళ్ళు మద్దతు ఇస్తారా? వీళ్ళందరి మద్దతుతో ఒక బలమైన ఉద్యమం వస్తే ఎవరు ఊహించారండి 2000 లో అంత పెద్ద ఉద్యమం వస్తుంది? బషీర్బాగ్ ఉద్యమం అనేటటువంటిది చంద్రబాబు నాయుడుకి ఒక మరణ శాసనం అనేటటువంటిది. సో ఇప్పుడు కూడా అలాంటి ఉద్యమం రాదని మనం అనుకోవద్దు. ఖచ్చితంగా అలాంటి ఉద్యమం కోసం మనం ప్రయత్నం చేద్దామండి. ఆ రకంగానే ఈ ఛార్జీలని, ఈ భారాలని అరికట్టగలమని చెప్పేసి మేము భావిస్తున్నాం. సో జగన్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి, ప్రతిపక్షంగా మధుకర్ లాంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఒక ప్రాపర్ విధానాల కోసం మనం స్ట్రగుల్ చేయాలా అని చెప్పేసి ఆ రకంగానే మనం ఈ భారాన్ని, లేకపోతే ఈ రోజు ఇంకో భారం, రేపు ఇంకో భారం, ఎల్లుండి ఇంకో భారం అండి. సో 6,000 కోట్లు అయిపోయాక 11,000 కోట్లకు మనం రెడీ అవ్వాల్సి ఇది. రైట్, మధుకర్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భారాలు ఎన్నో ఉన్నాయి. దానికి కంటే ఇంకొక భారం నవంబర్ 1వ తారీఖు నుంచి రాబోతుంది కాబట్టి దాన్ని
కన్స్ట్రక్ట్ చేయటంలో మేడం గారు చెప్పిన దానికి కూడా నేను ఏకీపిస్తాను. ఓకే. దాన్ని ఏంటంటే పోరాటాలుకి మీరు పెట్టిన పేరు దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. మేడం ఇంకొక మాట కూడా ఏంటంటే మా పార్టీ వచ్చింది కూడా పోరాటంలో నుంచి వచ్చిన పార్టీయే మేడం. బట్ దేర్ ఆర్ దాన్ని కంపేర్ చేయట్లేదు కానీ అంటే లెఫ్ట్ పార్టీలతో వైసీపీ పోలుస్తున్నారు మీరు. పాజిటివ్ వైపు విద్యుత్ వ్యతిరేక అదే పోరాటంలో మీరు కాంగ్రెస్ కలిసి వచ్చిందండి. లెఫ్ట్ పార్టీలతో వైసీపీ పోలుస్తున్నారు. జనాలు అందరూ చూస్తున్నారు. మధుకర్ గారు నిజాలు మాట్లాడదాం. నేను మీకు అదే చెప్తా. మీరు పోక్ చేయకముందే నేనే చెప్తున్నా. ఐఎమ్ నాట్ కంపేరింగ్ మేడం. ఓకే. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ పాజిటివ్ వైబ్ టువర్డ్స్ ఫ్రమ్ మీ ఓకే అని చెప్తున్నా. నేను మీకు పాజిటివ్ వైబ్ ఇవ్వాలని చూస్తున్నాను మేడం నా తరపు నుంచి అనే మాటను లేవనెత్తాను Right. కానీ ఐఎమ్ నోవేర్ కంపేరింగ్ సిపిఐ Right. సిపిఎం Right. టు వైఎస్ఆర్సీపీ పార్టీ. అండ్ నా తరపున నేను లాస్ట్ లో చెప్పదలుచుకుంది ఏంటంటే ఉన్నటువంటి భారాల కంటే ఈ ఇంకొక భారాన్ని అధికంగా లేకుండా కొంత సమర్థంగా నేను చేయగలనని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించి జనం కట్టబెట్టారు కాబట్టి దాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి కంపల్సరీగా దాన్ని కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాం మీ మీడియా ద్వారా. రైట్ మధుకర్ గారు ధన్యవాదాలు. రైట్ రమాదేవి గారు ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. శివ గారు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ముందు తర్వాత ప్రభుత్వాలు మరిచిపోతే ఏం జరుగుద్దంటానికి అత్యంత పెద్ద ఉదాహరణ మొన్న వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఓటమి. ఇప్పుడు దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ప్రజల శ్రేయస్సు కోసం పాటించి దేనికి వచ్చాం అనేదాన్ని గుర్తుంచుకుని ప్రజలకు ఏది నచ్చుతుందో ఏది మెచ్చుతారో ప్రజలు అది చేయాలి తప్పితే మనకు అధికారం ఉంది కదా అని మనం ఎలాగోలా ముందుకు వెళదాము, మనం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా ముందుకు వెళదాం అనుకుంటే గత ప్రభుత్వంకి పట్టిన గతే మళ్ళీ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా పట్టడానికి పెద్ద కారణం ఏమీ లేకపోవచ్చు. కాబట్టి పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. 100% ఈ విద్యుత్ ఛార్జీల విషయంలో తగ్గించాలి అని ఈ కూటమి ప్రభుత్వం అనుకుంటే తగ్గించవచ్చు. ప్రజలకి ఆ సమస్యని పరిష్కరించవచ్చు. ప్రజల మీద పడకుండా అవసరమైతే పారిశ్రామికంగా ఎవరైతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళ మీద కొంత భారం వేయాలి తప్పితే ప్రజల మీద భారం వేయకూడదని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట. చూద్దాం మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది అనేదాన్ని మనం కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.